హాయ్ ఫ్రెండ్స్, నేను మా సర్పంచి. ఇందాక ఒక పద్యాన్ని రిలీజ్ చేశాము, అంటే పాత పద్యాలే అవి మళ్ళీ మేము పాడాము. ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాము. అంటే పాత పద్యాలు అంటే ఆల్రెడీ ఉన్నాయి, మేము కొత్తగా తెలీదు. అంటే పాత పద్యాలని అప్పుడప్పుడు మేము ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ పాత పద్యాలని పాడుతూ నెమరు వేసుకుంటాం అనమాట. ఇప్పుడు మా సర్పంచ్‌తో పాటు నేను కూడా, మా సర్పంచ్ ఎందుకంటే అనుభవమైన మనిషి కదా! ఆయనతో పాటు నేను కూడా ఆయన పాటలు, ఆయన పద్యాలలో నేను కూడా పాలు పంచుకుంటూ పాడతాను. కాసుకోండి, పాడుతున్నాము. సర్పంచే మొదలు పెడదాం. ఇప్పుడు ఏది అన్నా? వెన్న ముద్ద చెంగల్వ పూదండ పట్టు ఆడు బంగారు మల్తాడు పట్టుదట్టి సంగీయుతాయితుల సరిమూవ గజ్జలు చిల్లి కృష్ణ నిన్ను చేరి కొలుతూ చేత వెన్న ముత్త చెంగల్ల పూదండ బంగారు మలతాడు పట్టుదట్టి సంగీయుతాయితుల సరిమూవ గజ్జలు చేరి కొలుతూ శ్రీ రుక్మిణీత కేశవ. ఈ పాట కొనసాగింపేనా? ఈ పాటనేనా కొనసాగింపు? మళ్ళీ అది వేరేనా? ఇది వేరే. రెండో పద్యం. శ్రీ రుక్మిణీత కేశవ నారద సంగీత లోలన గదర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడనము కృష్ణ. సర్పంచ్ ఎన్నో క్లాస్ నువ్వు చదివింది? రెండో క్లాసా? రెండో క్లాస్కే పద్యాలని నెమరు వేసినట్టు పాడుతున్నాడు చూడండి. వెరీ గుడ్. తెలివి, అందుకోసమే పెద్దవాళ్ళ తెలివితేటలు ఎప్పుడైనా సరే వాళ్ళ అనుభవాలు, తెలివితేటలు. ఎందుకంటే అనుభవించిన వాడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా అనుభవించిన వాడు కాబట్టి పాత వాళ్ళకి బుర్రతోనే. మనమన్నా ఇప్పుడు సెల్లులు అవి చూసుకొని టకటక ఏదో చూస్తాం. వాళ్ళు లెక్కలైనా సరే చిల్లర ఎంత వస్తుందో టక్కున చెప్పగల మైండ్తోనే చెప్తారు. ఇప్పుడు కూడా అన్నీ సెల్లుది సర్పంచ్. ఇప్పుడు ఈ టెక్నాలజీలో అంటే మా సర్పంచ్ 2వ తరగతి వరకు చదువుకున్నాడు కదా, ఇంకా టెక్నాలజీని యూజ్ చేసుకోవట్లేదు. నాకెందుకయ్యా అని అంటాడు. అంటే మనుషులతో సంబంధం లేదండి, ఫోను చిన్నది ఇలా. వెరీ గుడ్. అది మళ్ళీ తడిసి పాడైపోయింది.